చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వంబర సినిమా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. చిరు చేసిన జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహాలోనే ఈ విశ్వంబర ఉంటుందని చెప్పుకుంటున్నారు. విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో మీనాక్షి చౌదరి, ఆశికా రంగనాథ్ కూడా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఇయర్ సంక్రాంతికి విశ్వంబర రిలీజ్ చేయాల్సి ఉన్నా అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న కారణంగా వాటి గురించి ఆడియన్స్ నుంచి నెగటివిటీ వస్తుందన్న భావనతో మరింత శ్రద్ధతో గ్రాఫిక్స్ వర్క్స్ చేయిస్తున్నారు. సినిమాను 2026 సంక్రాంతికి అనుకున్నారు. ఫైనల్ గా నెక్స్ట్ సమ్మర్ కి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి చిరంజీవి మనశంకర వరప్రసాద్ వస్తోంది. అయితే ఈ సినిమా కన్నా ఎప్పుడో మొదలైన విశ్వంబర కనీసం మినిమం బజ్ ని కూడా తెచ్చుకోలేకపోతోంది. విశ్వంబర మీద కామన్ ఆడియన్స్ కే కాదు, మెగా ఫ్యాన్స్ కూడా అంత ఆసక్తిగా లేరన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసినా దానికి కూడా నామమాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. విశ్వంబర ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే స్టఫ్ విశ్వంబర సినిమా సమ్మర్ రిలీజ్ ఉంది. అయినా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. విశ్వంబర సినిమా విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే సినిమా కథను హింట్ ఇస్తూ త్వరలో సినిమా నుంచి ఒక టీజర్ వస్తుందట. అది సినిమాపై అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు. మరి విశ్వంబర సినిమా నిజంగానే ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తే స్టఫ్ తో వస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై మెగా బాస్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. అడ్వెంచర్ కథతో విజువల్ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు విశ్వంబర వస్తోంది. విశ్వంబర బజ్ పెంచి సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించేలా మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంది. అయితే ఎలాగో మనశంకర వరప్రసాద్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ తర్వాత విశ్వంబర ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తెలుగు రీఎంట్రీ ఇస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈ మధ్య పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైంది. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వంబర సినిమా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. చిరు చేసిన జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహాలోనే ఈ విశ్వంబర ఉంటుందని చెప్పుకుంటున్నారు. విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో మీనాక్షి చౌదరి, ఆశికా రంగనాథ్ కూడా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఇయర్ సంక్రాంతికి విశ్వంబర రిలీజ్ చేయాల్సి ఉన్నా అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న కారణంగా వాటి గురించి ఆడియన్స్ నుంచి నెగటివిటీ వస్తుందన్న భావనతో మరింత శ్రద్ధతో గ్రాఫిక్స్ వర్క్స్ చేయిస్తున్నారు. సినిమాను 2026 సంక్రాంతికి అనుకున్నారు. ఫైనల్ గా నెక్స్ట్ సమ్మర్ కి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి చిరంజీవి మనశంకర వరప్రసాద్ వస్తోంది. అయితే ఈ సినిమా కన్నా ఎప్పుడో మొదలైన విశ్వంబర కనీసం మినిమం బజ్ ని కూడా తెచ్చుకోలేకపోతోంది. విశ్వంబర మీద కామన్ ఆడియన్స్ కే కాదు, మెగా ఫ్యాన్స్ కూడా అంత ఆసక్తిగా లేరన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసినా దానికి కూడా నామమాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. విశ్వంబర ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే స్టఫ్ విశ్వంబర సినిమా సమ్మర్ రిలీజ్ ఉంది. అయినా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. విశ్వంబర సినిమా విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే సినిమా కథను హింట్ ఇస్తూ త్వరలో సినిమా నుంచి ఒక టీజర్ వస్తుందట. అది సినిమాపై అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు. మరి విశ్వంబర సినిమా నిజంగానే ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తే స్టఫ్ తో వస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై మెగా బాస్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. అడ్వెంచర్ కథతో విజువల్ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు విశ్వంబర వస్తోంది. విశ్వంబర బజ్ పెంచి సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించేలా మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంది. అయితే ఎలాగో మనశంకర వరప్రసాద్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ తర్వాత విశ్వంబర ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తెలుగు రీఎంట్రీ ఇస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈ మధ్య పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైంది. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వంబర సినిమా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. చిరు చేసిన జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహాలోనే ఈ విశ్వంబర ఉంటుందని చెప్పుకుంటున్నారు. విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో మీనాక్షి చౌదరి, ఆశికా రంగనాథ్ కూడా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు.
ఈ ఇయర్ సంక్రాంతికి విశ్వంబర రిలీజ్ చేయాల్సి ఉన్నా అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న కారణంగా వాటి గురించి ఆడియన్స్ నుంచి నెగటివిటీ వస్తుందన్న భావనతో మరింత శ్రద్ధతో గ్రాఫిక్స్ వర్క్స్ చేస్తున్నారు. సినిమాను 2026 సంక్రాంతికి అనుకున్నారు. ఫైనల్ గా నెక్స్ట్ సమ్మర్ కి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి చిరంజీవి మనశంకర వరప్రసాద్ వస్తోంది. అయితే ఈ సినిమా కన్నా ఎప్పుడో మొదలైన విశ్వంభర కనీసం మినిమం బజ్ ని కూడా తెచ్చుకోలేకపోతోంది. విశ్వంభర మీద కామన్ ఆడియన్స్ కే కాదు మెగా ఫ్యాన్స్ కూడా అంత ఆసక్తిగా లేరన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసినా దానికి కూడా నామమాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. విశ్వంభర ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే స్టఫ్ విశ్వంబర సినిమా సమ్మర్ రిలీజ్ ఉంది. అయినా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. విశ్వంబర సినిమా విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే సినిమా కథను హింట్ ఇస్తూ త్వరలో సినిమా నుంచి ఒక టీజర్ వస్తుందట. అది సినిమాపై అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు. మరి విశ్వంబర సినిమా నిజంగానే ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తే స్టఫ్ తో వస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై మెగా బాస్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. అడ్వెంచర్ కథతో విజువల్ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు విశ్వంబర వస్తోంది. విశ్వంభర బజ్ పెంచి సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించేలా మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంది. అయితే ఎలాగో మనశంకర వరప్రసాద్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ తర్వాత విశ్వంభర ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తెలుగు రీఎంట్రీ ఇస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈ మధ్య పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైంది. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వంబర సినిమా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. చిరు చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఈ విశ్వంబర ఉంటుందని చెప్పుకుంటున్నారు. విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో మీనాక్షి చౌదరి, ఆశికా రంగనాథ్ కూడా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఇయర్ సంక్రాంతికి విశ్వంబర రిలీజ్ చేయాల్సి ఉన్నా అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న కారణంగా వాటి గురించి ఆడియన్స్ నుంచి నెగటివిటీ వస్తుందన్న భావనతో మరింత శ్రద్ధతో గ్రాఫిక్స్ వర్క్స్ చేస్తున్నారు. సినిమాను 2026 సంక్రాంతికి అనుకున్నారు. ఫైనల్ గా నెక్స్ట్ సమ్మర్ కి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి చిరంజీవి మనశంకర వరప్రసాద్ వస్తోంది. అయితే ఈ సినిమా కన్నా ఎప్పుడో మొదలైన విశ్వంభర కనీసం మినిమం బజ్ ని కూడా తెచ్చుకోలేకపోతోంది. విశ్వంభర మీద కామన్ ఆడియన్స్ కే కాదు మెగా ఫ్యాన్స్ కూడా అంత ఆసక్తిగా లేరన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసినా దానికి కూడా నామమాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. విశ్వంభర ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే స్టఫ్ విశ్వంబర సినిమా సమ్మర్ రిలీజ్ ఉంది. అయినా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. విశ్వంబర సినిమా విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే సినిమా కథను హింట్ ఇస్తూ త్వరలో సినిమా నుంచి ఒక టీజర్ వస్తుందట. అది సినిమాపై అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు. మరి విశ్వంబర సినిమా నిజంగానే ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తే స్టఫ్ తో వస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై మెగా బాస్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. అడ్వెంచర్ కథతో విజువల్ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు విశ్వంబర వస్తోంది. విశ్వంభర బజ్ పెంచి సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించేలా మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంది. అయితే ఎలాగో మనశంకర వరప్రసాద్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ తర్వాత విశ్వంభర ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తెలుగు రీఎంట్రీ ఇస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈ మధ్య పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైంది.